అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ గురించి మనం చాలా అంటే చాలా ఎక్కువగా కన్సర్న్డ్గా ఉన్నాం. అండ్ ఒక దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చింది, ఒక దాంట్లో ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చింది. రెండు జరిగాయి. అండ్ ఫైనల్గా వాటి తాలూకు పర్యావసనాలు ఏంటి అనేది కూడా చూద్దాం అన్నట్టుగా కూడా వీఆర్ వెయిటింగ్. యాక్చువల్లీ బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే ఇంకా అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎట్లా తరుముతారు, ఇవన్నీ చూడాలని అనుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ బీజేపీ బార్డర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పింది. అండ్ థరోగా ఇన్స్పెక్ట్ చేయమని చెప్పింది. ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడమో లేదంటే బలవంతంగా డిపోర్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో. అండ్ తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే మెజారిటీ రాలేదు ఇక్కడ. సో ఏం చేస్తారు, ఎవరితో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ని కూడా కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఈవెన్ పీపుల్ కూడా అదే క్వశ్చన్ అయితే ఉంది. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా క్లారిటీ అయితే తీసుకుందాం. మమతా బెనర్జీ సీఎంగా నేను రాజీనామా చేయను, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారో అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మమతా న్యూస్తోనే మొదలు పెడదాం. దీదీ హంబ హంబ డంబ డుంబ తుంబ తుంబ దీదీ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా మమతా బెనర్జీ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి నేను సీఎంగా రిజైన్ చేయను, నేను సీఎంని మోరల్గా మేమే గెలిచాము, మేమే కంటిన్యూ అవుతాం అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. పిచ్చి పీక్స్కి చేరుకుంది. ఏమంటే గత 15 సంవత్సరాలుగా ఆవిడే అధికారంలో ఉండడం వల్ల ఆవిడ ఇంకా ఆ పొజిషన్కి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. సీఎం నేను అనే ఒక మెంటల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే నేను కాకుండా ఇంకెవరు ఉండలేరు అనే ఒక స్టేట్లో కూడా వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇంకా అందువల్ల ఏంటంటే ఆవిడని ఇప్పుడు రాజీనామా చేయండి అంటే ఆవిడ చేయలేకపోతుంది ఆవిడ. సో అది ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా బేసిక్గా ఒక 5 ఏళ్ళు సీఎంగా ఉంటేనే చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది ఆ సీఎం పదవిని వదిలేసి వెళ్ళడానికి. అట్లాంటిది 15 ఏళ్ళు ఉంది. సో కొంచెం పిచ్చి పరాకాష్ట చేరుకుంది. సో ఆవిడ ఇప్పుడు ఏంటంటే మెంటల్గా చాలా ఇంబ్యాలెన్స్డ్ స్టేజ్లో ఉంది. ఈ టైంలో ఆవిడ ఏవైనా చేయొచ్చు. ఆవిడ పోలీసులు బలవంతంగా లాక్కెళ్తున్నప్పుడు పోలీసులు తుపాకీలు తీసుకొని వాళ్ళని బెదిరించవచ్చు, వాళ్ళు రిటర్న్లో ఆవిడని షూట్ చేసి చంపేయచ్చు, ఏదైనా జరగచ్చు ఈ టైంలో. అక్కడ జరిగితే ఇంకా హ్యాపీ, కానీ జరగదు అలాగా మోస్ట్లీ. బట్ ఏమో చెప్పలేం. సో ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్గా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నర్ అయితే చెప్తాడు రాజీనామా చేయండి అని చెప్పి. వాళ్ళు మేము చేయమని చెప్పి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి సో గవర్నర్ సీఎం కింద డిస్మిస్ చేస్తాడు. సో ఆవిడ సీఎం ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అది వరస్ట్ పార్ట్ ఇక్కడ. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కానీ సీఎం ఉండిపోద్దట. ఏందో మనిషి. సో ఆవిడని ఓడించిన అతను ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఎలక్షన్స్లో కూడా ఓడించాడు 2021లో కూడా. కాకపోతే టీఎంసీ గెలిచింది అప్పుడు. అందుకే ఆవిడ ఏం చేసింది, ఇంకొక నియోజకవర్గంలో తన క్యాండిడేట్ గెలిచిన చోటు ఉంటుంది కదా, అది కూడా కొంచెం స్ట్రాంగ్ జోన్ అనిపించింది ఆవిడకి. అక్కడ అతన్ని దింపేసి బై ఎలక్షన్స్ పెట్టించి అక్కడ ఆవిడ మళ్ళీ గెలిచి సీఎం అయిపోయింది. అలా జరిగింది లాస్ట్ టైం కూడా. సో ఇతను ఇప్పుడు అందుకని నియోజకవర్గం మార్చింది కదా, అక్కడ ఎవరైతే ఓడించాడో అదే పర్సన్ నియోజకవర్గాన్ని మార్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓడించాడు మమతా బెనర్జీని. వాడయా హీరో అంటే తోపు, అసలు మామూలు కాదు. సో ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు. సో ఆవిడ టీఎంసీ కూడా గెలవలేదు. సో ఇంకా బలవంతంగా ఆవిడ డిస్మిస్ చేసేసి సీఎం కింద ఆవిడ ఖాళీ చేయను అంటే ఈడ్చుకొచ్చేస్తారు బయటికి. అంతే, సీఎం ఆఫీస్ నుంచి బయటికి దోసుకొచ్చి జైల్లో పడేయడమో లేదంటే వేరే దగ్గర ఎక్కడో ఉంచడమో, లేదంటే ఇంకా లేదు నేను వెళ్తాను సీఎం ఆఫీస్లో ఉంటానంటే మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అంతే, అవి జరిగితే ఆ తర్వాత వేరే ఏదైతే పార్టీ ఇప్పుడు బీజేపీ గెలిచిందో వాళ్ళకి సంబంధించిన పర్సన్ని అక్కడ సీఎం కింద అనౌన్స్ చేస్తారు. తర్వాత మొత్తం ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో మమతా బెనర్జీ విషయంలో ఇదైతే క్లియర్. ఇంకా వాళ్ళు బీజేపీ వాళ్ళు వన్స్ అధికారం చేపట్టిన తర్వాత అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా, చాలామంది ఈ బార్డర్ దాటి వెళ్ళిపోతున్నట్టుగా మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి. బట్ అవేవి నిజం కాదు, అవేవి కొత్త వీడియోలు కాదు, అవన్నీ కూడా పాత వీడియోలు, అవి కూడా రియల్ కాదు, నమ్మకండి. అవన్నీ కూడా గవర్నమెంట్ ఇంకా అధికారం చేపట్టలేదు. అవన్నీ కూడా సర్ టైంలో వీడియోలు, అవన్నీ కూడా సర్ చేపడుతున్నప్పుడు జరిగింది అదంతా కూడా. సో ఆ టైంలో వీడియోలు తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోలు అన్నట్టుగా కొంతమంది పబ్లిష్ చేశారు. బట్ అది రియల్ కాదు. బట్ వెళ్తారు మెల్లిమెల్లిగా వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీలు, రోహింగ్యాస్, మైగ్రెంట్స్ అందరూ కూడా, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు. అదైతే క్లియర్. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే తలపతి విజయ్ గారికి 108 స్థానాలు వచ్చాయి. కానీ ఆయన 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఆయన 2 ఉంచుకోలేడు కాబట్టి
ఆయనకు 107 స్థానాలు మాత్రమే వచ్చినట్టు. సో ఒక స్థానానికి మళ్ళీ బై ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది. మరి ఆ బై ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు ఏంటనేది తెలియదు. యాజ్ ఆఫ్ నో 107 స్థానాలు మట్టుకే ఉన్నట్టు. ఓకే, అధికారం చేపట్టే టైంకి ఇది కౌంట్ అవ్వదు. ఈ సీట్ 2 సీట్లో ఏదో ఒకటే కౌంట్ అవుతుంది. పెరుంబర, తిరుచిరాపల్లి ఈస్ట్ ఏదో ఒకటే కౌంట్ అవుతుంది. ఆయన చెప్పుకోవాలి ఏది అనేది. సో పెరుంబూరు నుంచి మోస్ట్లీ ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాడు అనుకుంటాను. ఎందుకంటే అది చెన్నై జోన్లోకి వస్తుంది. సో క్యాపిటల్ జోను. సో మంచి ఆయన ఉండేదానికి కూడా దగ్గరగా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు తెలిసి. బట్ ఏమో చూద్దాం ఆయన ఏం చేస్తాడో, ఆయన ఇష్టం. సో ఏదో ఒకటే కదా, 107 స్థానాలు ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే కలుస్తోంది వీళ్ళతో పాటుగా. కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకొని వీళ్ళతో పాటు కలుస్తోంది. సో 5 స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్కి ఆల్రెడీ. సో 107 + 5 చూసుకున్నా కూడా 112 అవుతాయి. ఇంకా తర్వాత కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కదా, వాటన్నిటితో కనుక కలిసినట్టయితే 118, 119 నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఏ దిక్మల్దామా, 119 స్థానాలు వస్తాయన్నమాట. 119 స్థానాల్లో వీళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ దినదినకంటే 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టే ఉంటుంది పరిస్థితి. అంటే ఏ రోజు ఎవడికి కోపం వచ్చి వెళ్ళిపోతారంటాడో అర్థం కాదు. ఒక ఇద్దరు వెళ్ళిపోయారంటే మెజారిటీ పోయినట్టే. 119 ఉన్నది, ఇద్దరు వెళ్ళారంటే 117, 118 కంటే కింద ఉంది కాబట్టి కానుమండి. సో ఏడీఎంకే డిఎంకే రెండూ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. ఏడీఎంకేతో కలిస్తే బాగానే ఉంటుంది. కాకపోతే బీజేపీతో అలయన్స్లో ఉంది ఏడీఎంకే. సో బీజేపీకి ఏంటి, బీజేపీ అంటే నచ్చదు. దోమ ఇబ్బంది పెట్టేస్తుంది తెగ. ఏడీఎంకే చాలా తెప్పిస్తుంది మొత్తం. ఏడీఎంకే బీజేపీతో కలిసి ఉంది కాబట్టి టీవీకేకి బీజేపీ అంటే అంత నచ్చదు. ఎంత కాదన్నా సెంట్రల్లో ఉండేది వాళ్ళే కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉంటారు. బట్ స్టేట్ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి మటుకు మోస్ట్లీ ఇష్టపడరు బీజేపీతో కలవడానికి. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎలాగైతే డిఎంకేతో అలయన్స్ వదులుకొని మొత్తం రెడీగా ఉందో, ఏడీఎంకే కూడా బీజేపీతో అలయన్స్ వదులుకొని ఎంతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టయితే మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఏడీఎంకేతో కలవడానికి. బట్ ఏడీఎంకేతో కలిసినా వేస్టే ఇప్పుడు బీజేపీతో అలయన్స్ లేకపోతే. మళ్ళీ సెంటర్లో సపోర్ట్ ఉండదు అప్పుడు. అది మరి పరిస్థితి ఏం చెప్తాం ఇంకా. సో ఆయన మోస్ట్లీ కాంగ్రెస్తోనే కలుస్తున్నాడు ఆయన. బికాస్ ఐడియాలజీలు సిమిలర్, ఐడియాలజీలు ఇద్దరివి కూడా చాలా సిమిలర్ ఉంటాయి. సో కాంగ్రెస్ సోమేం పోయింది, వాళ్ళకి ఎలాగో కావాల్సింది ఏంటి, తమిళనాడులోని ఒక రీజనల్ పార్టీ సపోర్ట్ కావాలి. సో అది డిఎంకే అయితే ఏంటి, టీవీకే అయితే ఏంటి, ఏడీఎంకే అయితే ఏంటి. ఏడీఎంకే బీజేపీతో ఉంది కాబట్టి అది వద్దు. సో టీవీకే అయితే ఏంటి, డిఎంకే అయితే ఏంటి అన్నట్టు కాంగ్రెస్ ఉంది. వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి దే ఆర్ ఫైన్ అండ్ గుడ్. ఇప్పుడు ఆయన ఎందుకు కలుస్తున్నాడు, ఇంకా వేరే చిన్న చిన్న పార్టీలతో కూడా కలుస్తున్నారు, కలిసి అయితే పనిచేస్తున్నారు. సో వీళ్ళే అధికారం అయితే చేపట్టబోతున్నారు. సో 118 స్థానాలు అయితే వాళ్ళందరూ కూడా కలిపి ఉండబోతున్నారు. సో అలాగా విజయ్ దళపతి ఈజ్ గోయింగ్ టు మెర్జ్ విత్ కాంగ్రెస్. అండ్ విజయ్ దళపతి ఇప్పుడు సీఎం అవగానే ఇంపార్టెంట్ కాదు, అంటే ఇళ్ళకి పండగ కాదు. ఆయన ఏవైతే ఫ్రీబీస్ ఆఫర్ చేశాడో అవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే ఆల్రెడీ 1,12,000 కోట్లు ఎంతో లోటు బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఆయన కనుక అవన్నీ ఇంప్లిమెంట్ చేశాడంటే దగ్గరగా దానికి ఇంకొక 70,000 కోట్ల పైన ఎక్స్ట్రా బడ్డన్ అయితే పడుతుందంట బడ్జెట్ మీద. సో అంటే అనాలిసిస్లు అన్నీ కూడా బయట అవే చెప్తున్నారు. సో అంటే 1,90,000 కోట్ల దగ్గరికి లోటు బడ్జెట్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఆయన ఇంకేం చేస్తాడో ఎలా చేస్తాడో మరి ఆయనకే తెలియాలి. అవన్నీ చేస్తే ఓకే బాగానే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కేవలం ఫ్రీబీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే సేమ్ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే నెగిటివిటీ వచ్చిందో అలాగే వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ప్రాబ్లమే. సో ఫ్రీబీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది పెట్టకుండా మిగతా వాటి మీద కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ నన్ను అడిగితే డెవలప్మెంట్ మీద, ఇండస్ట్రీస్ మీద, మొత్తం ఇన్కమ్ మీద, అన్నిటి మీద కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ స్టేట్ అది యాక్చువల్గా, అంటే బేస్డ్ ఆన్ జీడిపి, బేస్డ్ ఆన్ డెవలప్మెంట్, బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని పరంగా కూడా. ఎందుకంటే టూరిజం కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది తమిళనాడుకి, ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటి ఒక స్టేట్ని ఆయన చేతిలో పెట్టారు ఇప్పుడు. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు. ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది అంటే హెల్పింగ్ నేచర్ ఇంతకుముందు చాలా ఉంది ఆయనలో, చాలా చేశాడు ఆయన. ఆ పరంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కానీ బట్ అదర్ ఫ్యాక్టర్స్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా. సో మరి చూడాలి మరికి ఏం చేస్తారో. సో ఇది గైస్ పరిస్థితి. సో మమతా బెనర్జీ పరిస్థితి అక్కడ ఉంది, అక్కడ అలాగుంది, ఇక్కడ విజయ్ పరిస్థితి ఇలాగుంది. ఇద్దరి పరిస్థితి కూడా ఏమో కొంచెం అటు ఇటుగానే ఉంది. ఏమో అంటే టీవీకే కూడా కంటిన్యూస్గా గవర్నమెంట్ ఇలా రన్ చేయగలుగుతుందనే పాయింట్ కూడా కనబడట్లేదు. విజయ్ ఈజ్ ద సీఎం, దట్ ఈస్ ఫర్ షూర్ కొద్ది రోజుల వరకు. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే ఏంటి పరిస్థితి? ఏదైతే
ఈ యాంటీ ద్రవిడియన్ ఐడియాలజీకి అతను బాగా స్టిక్ అయ్యి ఉన్నాడు ఇప్పటిదాకా. అతను ఎవరైతే పార్టీతో చేరుతున్నాడో లైక్ పిఎంకే కానీ మిగతా పార్టీలు కానీ చేరితే, ఇఫ్ ఇన్ కేసు ఏడీఎంకే పీవీకేతో ఉంది, పిఎంకేతో ఉంది, చెప్పలేం మరి చేరుతారో లేదో. బట్ అతను వేరే పార్టీలతో చేరినా వాళ్ళకి యాంటీ ద్రవిడియన్ ఐడియాలజీ కాకుండా ద్రవిడియన్ ఐడియాలజీ కనుక ఉన్నట్టయితే, అతను దాన్ని అపోజ్ చేసినట్టయితే వాళ్ళు ఎనీ టైం నీతో కటీఫ్ అని చెప్పి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు మరి ప్రాబ్లమేగా. సో అందుకే నేను అనేది ఏంటంటే, ఓవరాల్గా తమిళనాడులో హంగ్ అసెంబ్లీ రావడం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. అన్నామలై 2024లోనే ఒక మాట చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అంటే ఇంటర్వ్యూ కాదు, ఒక వేదిక మీద కూర్చున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పాడు అనమాట. ఏమనంటే 2026 ఎలక్షన్స్లో పూర్తి మెజారిటీ ఏ పార్టీకి కూడా రాదు. ఇఫ్ ఇన్ కేస్ బీజేపీ కనుక 2 ఏళ్ల ముందే పార్టీ మెంబర్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసేసి, అంటే 234 నియోజకవర్గాలకి కూడా 234 కాదు 234 నియోజకవర్గాలకి కూడా మొత్తం అందరినీ కూడా ముందే అనౌన్స్ చేసి 2 ఏళ్ల ముందు 2 ఏళ్ల పాటు గ్రౌండ్ లెవెల్లో ఫుల్గా కష్టపడితే, గ్రౌండ్ లెవెల్లో ఫుల్ వర్క్ చేస్తే బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నామలై చెప్పాడు. కాకపోతే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయాలని చెప్పాడు ఆయన. 234 స్థానాల్లోనే బీజేపీయే పోటీ చేయాలని చెప్పాడు ఆయన. కానీ ఆయన మాట వినకుండా బీజేపీ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది. అతని వాయిస్ అతన్ని తొక్కిశారు. అతను ఇప్పుడు ఎందుకున్నాడో ఆ పార్టీలో అన్నట్టు అతను ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చెప్పలేము మరి, ఇంకేమో మనం ఏం తెలియదు మరి ఇంకా. సో అలా కాకుండా అన్నామలై వచ్చి ఉంటే చాలా బాగుండేమో అనిపించింది నాకైతే, బీజేపీ సోలోగా పోటీ చేస్తే. చూద్దాం ఏం చేస్తారో. ఏడీఎంకే బీజేపీని వదిలేసి టీవీకి అయితే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే బాగుంది. అప్పుడైనా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి. అది మరి నా ఒపీనియన్ అయితే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా మనం కొన్నిసార్లు ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఒకటేదో మేము చూశాను నేను, ప్రదీప్ రంగనాథన్ది. ఒక 10 ఏళ్ల తర్వాత అంట ప్రదీప్ రంగనాథన్ ఒక పార్టీ పెడతారంట. ప్రదీప్ రంగనాథన్ ఒక పార్టీ పెట్టి, విజయ్ అంకుల్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ అంకుల్ అని చెప్పి ప్రదీప్ రంగనాథన్ స్పీచ్ ఇస్తాడు. సో అప్పుడు ప్రదీప్ రంగనాథన్ సీఎం అవుతాడని చెప్పి చెప్తున్నారు తమిళనాడులో. రజనీకాంత్ గారు ఆయన పీక్ స్టార్డమ్లో ఉన్నప్పుడు 1996 ఆ టైంలో కనుక ఆయన ఎలక్షన్స్ వచ్చి పార్టీ పెట్టుంటే ఆయన ఈ పార్టీకి ఒక 15 సంవత్సరాల పైన సీఎంగా ఉన్నాము ఆయన. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకున్న అవకాశం వేస్ట్ అయిపోయింది. అండ్ విజయ్ ఈజ్ విన్నింగ్ నౌ. విజయ్ గెలిచాడు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ గారిది కమల్ హాసన్ గారిది సినిమా ఏతుందో అది ఉంటుందో లేదో తెలీదు. ఇక్కడ ప్రొడక్షన్ వీళ్ళు ఉదయాన్నిది డౌటే. ఏమో దాని బడ్జెట్ కూడా 600 కోట్లు అంటున్నారు. సినిమాకు 100 కోట్లు, రెమ్యునరేషన్కి 500 కోట్లు అంట. అది దారుణంగా ఉంది ఆ పరిస్థితి అక్కడ. సరే ఎనీహో ఇట్స్ ఓకే. సో అది మరి పరిస్థితి. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. సో ఎంటైర్ ఇండియా బేసిక్గా ఇప్పుడు ఒక అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళింది తమిళనాడు ఎలక్షన్స్ వల్ల. బేసిక్గా ఇప్పుడు ఇది ఏంటంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న వేరే యాక్టర్స్కి కూడా పాలిటిక్స్లోకి రావడానికి ఒక బలమైన ఊపిస్తుంది. అది జరుగుతుంది యాక్చువల్లీ. మన దగ్గర కూడా యాక్చువల్గా ట్విట్టర్ మొత్తం అల్లు అర్జున్ గారి కోసం, ఎన్టీఆర్ గారి కోసం డిస్కషన్లు నడుస్తున్నాయి. ఎన్టీఆర్ గారి కోసం ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే ఎన్టీఆర్ గారు సీఎం కావాలి, సీఎంగా ఉండాలి, పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆయన మోస్ట్లీ రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆయన నా గెస్ కరెక్ట్ అయితే ఆయనకి ఇప్పుడు 43 ఐ థింక్. సో ఇంకొక 15 ఏళ్ళు హీ కెన్ రూల్ ద సినిమా యాక్చువల్లీ. ఆయన సినిమాలు చేసి 15 ఏళ్ల పాటు స్ట్రాంగ్ జోన్లో ఒక స్టాండర్డ్ని సెట్ చేసుకొని ఆయనకంటూ ఆయన ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకొని ఆ తర్వాత హీ క్యాన్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ అన్న ఒక ఫీలింగ్ నాకు ఉంది. లైక్ 55 ఆ ఏజ్ టైంలో. లైక్ తలపతి విజయ్ కూడా ఇప్పుడు 51 కదా. సో యా ఆ టైంకి వస్తే కొంచెం బెస్ట్ ఏమో నన్ను అడిగితే. బట్ చూడాలి మరి ఇంకేమో ఏం చేస్తారో. అది గైస్ పరిస్థితి. అల్లు అర్జున్ గారు పాలిటిక్స్లోకి వస్తారా? ఐఎమ్ నాట్ ష్యూర్. ఆయన మోస్ట్లీ పాలిటిక్స్లోకి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేసు వచ్చినా అంత ఈజీ కాదు. బట్ ఏమో చెప్పలేము మనం. అంటే మన దగ్గర ఆల్రెడీ 2 రీజనల్ పార్టీలకి 3వ పార్టీ వచ్చేసింది, జనసేన. టీడీపీ వైఎస్ఆర్సీపీకి 3వ పార్టీ వచ్చేసింది. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు టీవీకే వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు ఉన్న చోట 4వ పార్టీకి 5వ పార్టీకి కాంప్లికేటెడే.
తెలుగుదేశం మరి అది ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలో చేరుతారా, లేదంటే ఎన్టీఆర్ గారు వేరే పార్టీ పెడతారా? ఎన్టీఆర్ టీడీపీ అని పెడతారా? ఏమో మనకు తెలీదు. వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ ఎనీహో. బట్ ఏమో పాలిటిక్స్లో చాలా రకాల మార్పులు అయితే కనబడుతున్నాయి. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ 2031 తమిళనాడు ఎలక్షన్స్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మమతా ఇప్పుడప్పుడే మళ్ళీ రాదు, అదైతే పక్క. సో 2031 ఎలక్షన్స్ తమిళనాడు కోసం వెయిటింగ్ యాక్చువల్గా. ఎందుకంటే విజయ్ గ్యాప్లో ఏం చేస్తారని చూడాలని ఉంది. అలాగే 2029 ఆంధ్ర అండ్ సెంట్రల్ పాలిటిక్స్ మీద కూడా గట్టి ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఎందుకంటే కూటమి అలయన్స్ ఏదైతే ఉందో చాలా గట్టిగా విజయం సాధించింది కదా, ఆ విజయాన్ని కాపాడతారా లేదంటే అంటే అలయన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. అలయన్స్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాలేరు అనేది ఒక పాయింట్ ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అలయన్స్ మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాజిటివిటీ లేకపోయినట్టయితే ఓట్లు డైవర్ట్ అవుతాయి అనే పాయింట్ కూడా ఉంది. సో అందుకని నాకు అలయన్స్ ఉండి వాళ్ళు ఎంత మెజారిటీతో గెలుస్తారు, అసలు గెలుస్తారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. సోషల్ మీడియాలో జనరల్గా అపోజిషన్ పార్టీ తాలూకా సోషల్ మీడియా వింగ్ అనేది చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, అది మనకందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ ఉంది, కానీ టీడీపీ వింగ్ యాక్టివ్గానే ఉంది. జనసేన వింగ్ ఓకే ఓకే అన్నట్టే ఉంది, అంత యాక్టివ్గా కనబడట్లేదు నాకైతే. సరే ఓకే, కానీ ఇది మనకి ఎలక్షన్స్ రిజల్ట్ని మార్చే విధంగా ఉంటుందా లేదా అనేది మనకు ఆ రోజు వరకు తెలియదు. కానీ లాస్ట్ టైం టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఏదైతే యాక్టివ్గా ఉందో యాక్టివ్నెస్ ఎలక్షన్ రిజల్ట్ మీద ఇంపాక్ట్ చూపించింది. అట్ ద సేమ్ టైం అలయన్స్ కూడా హెల్ప్ అయింది. సో అది కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తుంది. సెంటర్ మీద ఎప్పుడు డౌటే నాకు. అసలు యాక్చువల్గా లాస్ట్ టైమే ఓడిపోవాల్సి ఉంది బీజేపీ. మరి ఇంకా అలాంటి ఒక పరిస్థితుల్లో మరి నెక్స్ట్ టైం పరిస్థితి ఏంటనే డౌట్ నాకు. ఏమైనా పర్లేదు, నాకు కాంగ్రెస్ సెంటర్లోకి వస్తేనే ఇబ్బంది. స్టేట్లో కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కాంగ్రెస్ స్టేట్లోకి వస్తే అంత ఇబ్బంది ఉండదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వల్ల పెద్ద ప్రాబ్లం ఉందని నేను అన్ను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎనీహో, బట్ స్టిల్ బెటర్ దాన్ సెంట్రల్ కాంగ్రెస్ రూలింగ్, అది నేను అనేది. అక్కడెక్కడో మొత్తం ఏదేదో జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే నేషనల్ డెమోగ్రఫిక్స్ మొత్తం మారిపోతాయి, జియో పాలిటిక్స్ మొత్తం మారిపోతాయి, అదేదో రకంగా ఉంటుంది మొత్తం కాంగ్రెస్ వస్తే. ఆ డీలింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్, ఏమో చూద్దాం. అండ్ ఇది ఎప్పుడు 2023లో అయింది కదా, సో 2028లో తెలంగాణ ఎలక్షన్స్ కదా. ఓకే, అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఈసారి. ఎందుకంటే ఓ పక్క బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, మరో పక్క బీఆర్ఎస్ ఆల్రెడీ సాలిడ్గా ఉంది, అండ్ ఫ్యూచర్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారి మీద ఎంత కాదన్నా నెగిటివిటీ వస్తుంది బికాస్ ఆఫ్ హెచ్సియు ఇన్సిడెంటో, లేదంటే కేబీఆర్ ఇన్సిడెంటో, లేదంటే మూసీది ఇన్సిడెంటో, అదేంటే హైదరాబాద్ పరంగా అంటే హైడ్రా ఒకటి అది పెద్ద దెబ్బ, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, చూడాలి మరి ఇంకేంటో పరిస్థితి. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో చూద్దాం. ఏమో నాకైతే మటుకు కొంచెం అస్తవ్యస్తంగా ఉంది మొత్తం అంతా కూడా. ఇండియన్ పొలిటికల్ షిఫ్ట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ వేలో జరిగిపోయింది, అది దెబ్బ నన్ను అడిగితే. సో మీ అభిప్రాయం ఏంటి ఇండియన్ పొలిటికల్ షిఫ్ట్ మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే స్టేట్ పాలిటిక్సే, సెంట్రల్ సంగతి దేవుడే కాదు, తర్వాత చూసుకుంది, ఇంకా చాలా టైం ఉంది. స్టేట్ పాలిటిక్స్ షిఫ్ట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.